వచ్చిన తర్వాత ఎలా ఉంది పరిపాలన? ప్రజెంట్ అయితే మరి కొద్ది స్లోగా స్టడీగా వెళ్తుందండి పరిపాలన. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అది అందరికీ తెలిసిందే. దాని వివరంగా చంద్రబాబు నాయుడు ప్రజలకి అందరికీ తెలియజేస్తున్నారు. ఇలా ఉంది ఈ పొజిషన్, ఇలా ఉంది ఆర్థిక ఇబ్బంది. స్టేట్ లెవెల్లో మొత్తం రోడ్లన్నీ పాడైపోయినాయి, అది అందరికీ తెలిసిందే. దాన్ని ఒక్కొక్కటి చక్కదిద్దుకొని వస్తున్నారు. 70% ఆఫ్ మొత్తం కంప్లీట్ చేశారు, క్లియర్ చేశారు. జగన్మోహన్ రెడ్డి అన్ని రాష్ట్రాన్ని అప్రూవల్ చేశారు, అది మాట్లాడుతున్నారు. అందరికి తెలిసిందే కదండి. ప్రతిదీ జగన్ గారి ఈ పథకాలు అమలు చేయడానికి సంపద అనేది ఉత్పత్తి చేయకుండా మరి ప్రతి దానికి మన హైలాండ్ ఇలా గవర్నమెంట్ స్థలాలన్నీ తాకట్టు పెట్టేసి దాన్ని ఆ డబ్బు తీసుకొచ్చి పథకాలు అమలు చేశారు. దానివల్ల రాష్ట్రం అంతా అప్పుల్లో దిగిపోయింది. నెక్స్ట్ సారి కానీ మన జగన్ కూటమి గవర్నమెంట్ అప్పులు పాలు చేస్తుందని వైసీపీ అంటున్నారు. ఎవరు అప్పులు పాలు చేశారు అందరికీ తెలిసింది. అది మన జగన్ గారి ప్రభుత్వంలో ఈ పథకాలు ఎలా ఇచ్చారు? సంపద సృష్టించి ఇచ్చారా లేకపోతే అప్పులు చేసి ఇచ్చారా? మీకు తెలుసా? మీకు తెలియదా? తెలుసు కదా, అందరికీ తెలుసు కదా ఎలా శిక్షారు. అన్ని అప్పులు తీసుకుని ఇచ్చారు కదా. ఆ అప్పుల వల్లే కదా ఇప్పుడు రాష్ట్రం ఇప్పుడు నెత్తనడకగా నడుస్తుంది, ఆర్థికంగా బాగా వెనకబడిపోయింది. దాన్నే చంద్రబాబు నాయుడు కూటమి, పవన్ కళ్యాణ్ గారు, మన బీజేపీ వీళ్ళ ముగ్గురు కలిసి కూటమి ప్రభుత్వం చాలా నీట్గా స్లో అండ్ స్టడీగా మొత్తం ఒక రాబోయే ఒక 30 సంవత్సరాలకి అందరికీ ఆర్థికంగా సర్దుగాని ఇబ్బంది తట్టుకోవడం చేస్తున్నారు. వాళ్ళు క్లియర్ గా ఆ దిశగా ముందుకు వెళ్తున్నారు. దాని వీళ్ళు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యే రాకుండా సంతకాలకి పెట్టేసి వెళ్ళిపోవడం కరెక్టేనంటారా? మరి సమాధానం చెప్పలేదు కదా వాళ్ళు. అసెంబ్లీలో కూర్చుని క్వశ్చన్ అడుగుతారు, ఈ అప్పు ఎందుకు చేశారు, ఈ అప్పు ఎందుకు చేశారు, ఈ పని ఎందుకు చేశారు, ఆ పని ఎందుకు చేశారు అని. అది సమాధానం చెప్పలే, సంతకాలు పారిపోతున్నారు. అది వెళ్తాం కరెక్టేనా? కరెక్ట్ కాదు, అందరికి తెలుసు కదండి. దీన్ని పారిపోవడం అంటే కరెక్టా? పారిపోతే కరెక్ట్ గా. ఇప్పుడు దొంగ ఉన్నాడు, దొరకకుండా పారిపోతాడు. వీళ్ళే అంతే, ఆ టయానికి వచ్చి సంతకం పెట్టి పారిపోతున్నారు దొరకకుండా సమాధానం చెప్పాలని. ఇప్పుడు లిక్కర్ విషయంలో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం తప్పంటారా కరెక్ట్? మీరు లిక్కర్ విషయానికి వెళ్తే ఒక క్యాష్ ఆన్ డెలివరీ ఇచ్చారు, ఒక్కసారి కూడా కనీసం ఏ పేమెంట్ ఫోన్ పే గానీ అకౌంట్ పర్పస్ గానీ ఏమి లేవు. లెక్కలు తపత ఏమి లేవు. ఆ డబ్బులు ఎంత వచ్చినాయి, ఎంత వెళ్ళినాయి ఎవరికి తెలుసు? అది ఎవరికి తెలియాలి. లెక్క మిథున్ రెడ్డి గారికి తెలియాలి. ఇప్పుడు ఎవరిని అడుగుతారు? మిథున్ రెడ్డి గారిని అడుగుతారు. దాంట్లో ఉన్న పెద్ద పావులన్నీ బయటకు వస్తాయి. అదండి. ఎలా ఉంది పరిపాలన? బాగుందండి. కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముందు వ్యాపారస్తులకి అందరికి చాలా బాగుంది. ఆ వ్యాపారాన్ని డబ్బులు పెట్టుబడి పెట్టాలని ఇప్పుడు 1 రూపాయి తీస్తున్నారు. ఇంత ముందు ఆ ఇది లేదు, ప్రశాంతంగా ఉంది. దాడులు లేవు, అల్లర్లు లేవు, ప్రశాంతంగా ఉంది కాబట్టి బాగుంది. వైసీపీ గవర్నమెంట్ వచ్చే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేసింది అని వైసీపీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? అప్పుల పాలేం లేదండి. రాష్ట్రానికి కావాల్సిన పెట్టుబడులు తెచ్చుకోవడం కోసం 1 రూపాయి ఇస్తేనే 10 రూపాయలు బయటకు వస్తాయి. ఆ రూపాయి ఇవ్వడం కోసం తెచ్చుకునే పనులే తప్పనిచ్చి అప్పుల పాలు లేదండి. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత డబ్బులు ఎలా సృష్టించాలి, సంపద ఎలా సృష్టించాలి, దాన్ని నలుగురికి ఎలా పంచాలి, దాని మూలంగా మళ్ళీ ఎలా సంపద సృష్టించాలి ఉంటది. కానీ అప్పులు చేయాలని ఉండదు. ఈ అప్పులు తాత్కాలికంగా 1 ఇయర్ 2 ఇయర్స్ కోసం ఉంటుంది. కానీ ఫ్యూచర్ లో మాత్రం చంద్రబాబు నాయుడు గారి విజయనే బాగుంటది. ఆయన చేసిన అభివృద్ధి పనులే ఈ అప్పులు తగ్గిస్తాయి. ఆయన రాష్ట్రాన్ని అప్పుల పథకాలు ఇవ్వకుండా అప్పుల పాలు చేస్తున్నారు, అది ఇదని మాట్లాడుతున్నారు. అప్పుల పాలు ఎక్కడ చేస్తున్నారండి? అప్పుల పాలు ఎక్కడ చేశారు? అసలు రాగానే శాలరీస్ జీతాలు ఇవ్వడానికి డబ్బులు, జీతాలు ఇవ్వడానికి డబ్బులు, పెన్షన్ ఇవ్వడానికి డబ్బులు, చిన్న రోడ్లు ఇవ్వడానికి డబ్బులు, ఖజానాన్ని ఖాళీ చేసేసి లాస్ట్ కి సచివాలయంలో కూడా తాకట్టు పెట్టి ఎంఆర్ ఆఫీస్ కూడా తాకట్టు పెట్టేసి అప్పు తీసుకొచ్చిన వ్యక్తి మళ్ళీ అప్పుల గురించి మాట్లాడతాడంటే ఇంకేం చెప్తాం మనం? అది కరెక్ట్ కాదు కదా. అప్పులు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి మళ్ళీ అప్పుల గురించి మాట్లాడుతున్నాడు. ఎంఆర్ఓ ఆఫీసు లాస్ట్ స్కూల్ పార్కులు కూడా తాకట్టు పెట్టాడండి. మన ఇది పార్కు భవానీపురం పార్కు, దాన్ని కూడా తాకట్టు పెట్టిన వ్యక్తి అతను మళ్ళీ అప్పుల గురించి చెప్పడం చాలా దారుణం. చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా కూడా ఆలోచించి చేస్తారు. అప్పులు ఎంత చేస్తే ఒక 10 రూపాయలు అప్పు చేస్తే దాన్ని 100 రూపాయలు కష్టపడి సంపాదించి మళ్ళీ అదే అప్పు తెచ్చిన కెపాసిటీ ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన 10 రూపాయలు తెచ్చినా కూడా మా రాష్ట్రం మీద భారం పడదని మన నమ్మకం. ఎలా ఉంది పరిపాలన? చాలా బాగుందండి. కుటుంబ పరిపాలన వచ్చిన తర్వాత అంచెలంచెలుగా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అంచెలంచెలుగా వృద్ధులు గాని చిన్న పిల్లలకి నుంచి కానీ వ్యాపారస్తులు గాని అందరూ కూడా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. గతంలో గడిచిన 5 సంవత్సరాల్లో కూడా చాలా ఇబ్బంది పడ్డారండి. తినడానికైనా సరే, వ్యాపారాల్లో అయినా సరే, ప్రతి విధంగా కూడా చాలా నష్టపోయారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నాడు, రాష్ట్రాన్ని పథకాలు ఇవ్వకుండా అప్పులు పాలు చేసేస్తున్నారు, అది ఇదని మాట్లాడుతున్నారు. ఆయన మరి అప్పులు చేశారు కదండి. అప్పులు చేసి పథకాలు ఇచ్చే అన్న వ్యక్తి అయితే ముఖ్యమంత్రికి ఎందుకు చేయడం?
అది తప్పు కదా. ఇప్పుడు ఆయన చేసినప్పుడు లేనిది చంద్రబాబు నాయుడు గారు దేని నృత్యం చేస్తున్నారు? మన భవిష్యత్తు కోసం, పిల్లల యొక్క భవిష్యత్తు కోసం చేస్తున్నారు. పిల్లల భవిష్యత్తు కోసం చేస్తున్నారు. వాళ్ళ యొక్క ఫ్యూచర్ గురించి ఆలోచించి ఇవాళ మీరు చూస్తా ఉన్నారు. ఇవాళ హైదరాబాద్ అనే నగరంలో ఎవరు డెవలప్ చేశారు? ఆయన కదా డెవలప్ చేసింది, చంద్రబాబు నాయుడు గారు కదా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏం చేయలేదు, ఈయన చేశారు, చంద్రబాబు నాయుడు గారు. అదే భరోసా మీదే ప్రజలు కూడా ఆయన నమ్మి ఈసారి కూటమి ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించారు. అంటే ఇప్పుడు అసెంబ్లీకి ఎమ్మెల్యేలు వెళ్ళకోకుండా సంతకాలు పెట్టేసి వెళ్ళిపోవడం కరెక్టేనంటారు అసలు? వాళ్ళు తప్పు చేశారు కాబట్టి అలా వెళ్ళిపోతున్నారండి. ఇప్పుడు 23 మంది సభ్యులుగా గెలిచినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి అసెంబ్లీ సమావేశాల్లో కూడా హాజరయ్యారు. ఆయన తప్పు చేయలేదు కాబట్టి, నిజాయితీ గల వ్యక్తి ఉన్నారు కాబట్టి ఈయన తప్పు చేశారు కాబట్టి 11 మంది సభ్యులు ఉన్నా సరే ఆయన రావడానికి, అసెంబ్లీకి రావడానికి ధైర్యం సాలగా రావట్లేదు, వెళ్ళిపోయారు. అలా ప్రతిపక్ష హోదా ఇస్తే నేను వస్తాను కావాలని ఇవ్వట్లేదు అది ఇదని మాట్లాడుతున్నారు. ఆయన సరిగా ఉంటే ఎందుకు ఇవ్వరండి ప్రతిపక్ష హోదా అనేది? ప్రజలే ఇస్తారు కదా, ఒకరు ఇచ్చే పని లేదుగా. ఇప్పుడు ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు కదా ప్రతిపక్ష హోదాని. 23 మంది సభ్యులు వచ్చినా సరే దాంట్లో 3 ఆయన తీసుకున్నా సరే 20 మంది సభ్యులతో కూడా మగాడిలాగా వచ్చి నుంచిన వ్యక్తి కేవలం చంద్రబాబు నాయుడు గారు. సవాల్ చేసి మరి మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీకి వస్తానని చెప్పి అన్న మాట ప్రకారం ప్రజలు ఎన్నుకున్న తర్వాత మళ్ళీ ఆయన వచ్చారు. వచ్చిన తర్వాత ఎలా ఉంది పరిపాలన? చాలా బాగుంది. కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా బాగుంది. మన ఎక్కడ చూసినా సరే రోడ్లైనా కానీ వర్క్ కానీ చాలా బాగా జరుగుతుంది. ఇందులో ఎలా ఉంది పరిపాలన? ఇప్పుడు ఎలా ఉంది? గతంలో అంటే అసలు చాలా చెడ్డగా ఉందన్న. ఇప్పుడు మనం చూసే లెక్క అయితే విజయవాడ గుడివాడ రోడ్డు ఒకసారి పోయినసారి చూసినట్టు మొత్తం గతుకులు ఉండేది. ఇప్పుడు వెళ్ళి చూడండి ఒకసారి ఎంత నీట్ గా ఉన్నాయో. హైవే మీద వెళ్ళినట్టే ఉందన్న. రోడ్లు మట్టికి చాలా ఎక్సలెంట్. ఈ రోజు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురాటపై మీకు ఎలా అనిపిస్తుంది? రాష్ట్రానికి పెట్టుబడి ఏంటన్నా, గత ప్రభుత్వంలో ఉన్న పెట్టుబడులు మొత్తం తీసేసి అమర్ రాజా బ్యాటరీ దాని గురించి తీసేస్తే చాలా మంది వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయి తలదాచుకున్నాము. అలా జరిగింది. ఇప్పుడు మన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు వచ్చి మళ్ళీ గత వైభవాన్ని తీసుకొచ్చి మళ్ళీ మన రాష్ట్రంలోనే పెట్టుబడులు మొత్తం పెడుతున్నారు. దానివల్ల ఏంటంటే మన భవిష్యత్తులో మన పిల్లలకు కానీ ఎవరికైనా సరే ఎక్కడికి వేరే రాష్ట్రానికి వెళ్ళకుండా ఇక్కడే మన రాష్ట్రంలోనే ఉద్యోగం చేసుకున్నట్టు ఇది చేశారన్న. ఈ సమావేశాలు జరిగిన వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చి సంతకాలు పెట్టేసి వెళ్ళిపోవటం అసలు కరెక్టేనంట? ప్రజా సమస్యల పట్ల వాళ్ళకి చిత్తశుద్ధి లేదు ముందు. ఎందుకంటే ప్రజా సమస్యలు మిమ్మల్ని ప్రజలు ఎందుకు గెలిపించారు? అసెంబ్లీకి వెళ్ళి వాళ్ళకి ఏమైనా కష్టాలుంటే వాళ్ళ తరపున మాట్లాడటానికి మిమ్మల్ని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవడం జరిగింది. వైసీపీ పార్టీ దొంగ పార్టీ కాబట్టి దొంగచాటుగా వచ్చి సంతకాలు పెట్టాలి. ఏ రోజన్నా చర్చించడం చూసారా మీరు అసెంబ్లీలో? ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క వైఖరి. పూర్తిగా వైఫల్యం చెందిన పార్టీ ఏదన్నా ఉంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఏం చెప్పాలి? అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యల మీద మీరు మాట్లాడి వాళ్ళ సమస్యలు తీరేటట్టు చేయాలి, ఏదన్నా ఉంటే డిస్కస్ చేయాలి. అవన్నీ మానేసి మీరు ఇళ్లలో ఉండి ఎప్పుడో జీతాలు తీసుకోవడం కోసం సంతకాలు పెడుతున్నారు తప్ప ప్రజా సమస్యలు, ప్రజల మీద మీకు చిత్తశుద్ధి లేదు. ప్రజా సమస్యల మీద అలా ఈరోజు గతంలో మాజీ మంత్రి అయిన పెద్దిరెడ్డి రామచంద్ర గారు, ఎంపీ మిథున్ రెడ్డి గారు లిక్కర్ విషయంలో మా వాళ్ళు కావాలని అరెస్ట్ చేస్తున్నారు అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద దొంగ మామూలుగా వెళ్ళే మనిషిని ఎవరు దొంగ అంటారు కదండి. మీరు చేసిన పనులన్నీ తప్పుడు పనులే. ఎందుకంటే ఆ రోజు లిక్కర్ లో ఎంత ఫ్రాడ్ జరిగింది? ఆన్లైన్ సిస్టమ్ ఉందా? లేదు కదా. ప్రజలందరూ గమనించారు కదా. మీరేదో ఇవాళ తెలుగుదేశం పార్టీ మీ మీద బుర్ర చల్లుతుంది అనుకోవద్దు. పూర్తిగా మీరు చేసిన తప్పులే ఇవాళ మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకెళ్ళి. నేను నిన్న ఏదో సోషల్ మీడియాలో చూశాను, నేను 350 కోట్లు పెట్టి ఈ లిక్కర్ సిండికేట్ అతను జగన్ గారికి కమ్మోడు పంపించాడు, అని గోల్డ్ కమ్మోడు. మరి సోషల్ మీడియాలో వచ్చిందని మీకు తెలియదు. నిజం లేదు. ఇప్పుడు తప్పు మీరు చెయ్యండి. మీరు ఈ రోజు అసెంబ్లీలో కూర్చొని ప్రస్తావన చేసేవాళ్ళు దీని గురించి కానీ ఇంకోటి గురించి కానీ. మీరు నిజంగా తప్పు చేశారు కాబట్టి దీని గురించి మాట్లాడే అర్హత మీకు లేదు.